నమస్కారం. 2024లో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో ప్రజల యొక్క అశేషమైనటువంటి నమ్మకం, విశ్వాసంతో అతి పెద్ద మెజారిటీ గతంలో ఎప్పుడు ఎన్నడూ కూడా అలలో కానీ ఇళ్లలో కానీ జరిగినటువంటి మెజార్టీని సాధించటం, 164 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, ఏర్పాటు చేసిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేసే విషయంలో కానీ, ఎన్నికల మేనిఫెస్టోలో లేకపోయినా కూడా కొన్ని అంశాలని ప్రజల యొక్క కోరికల మీదట కార్యక్రమంగా భావించి ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా పాలన చేసినటువంటి పాలన ఈ 2 సంవత్సరాల పాలన, ఈ కూటమి నాయకత్వం. డబుల్ ఇంజన్ సర్కార్లో అటు మోడీ గారి యొక్క నేతృత్వంలో, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, ఈ త్రయంతో సాధించలేనటువంటి కూడా సాధించినటువంటి అంశాలు ఈనాడు మనం చూస్తా ఉన్నాం. గతంలో జరిగినటువంటి విధ్వంసం సామాన్య ప్రజానీకం కూడా అరాచకానికి గురైనటువంటి సందర్భం. సమస్యల వలయంలోకి నెట్టబడినటువంటి ఈ రాష్ట్రం, అగ్నిగుండంగా మార్చినటువంటి ఈ రాష్ట్రాన్ని, మనందరి రాజధాని, ప్రజా రాజధాని అమరావతి రాజధాని నాశనం చేసినటువంటి పరిస్థితి మీద దాన్ని తిరిగి పూర్వవైభవం వచ్చేలాగా ప్రజా రాజధానిని నిర్మించుకునేలాగా ఈనాడు ముందుకు అడుగులేస్తున్నటువంటి ప్రభుత్వం. పారిపోయిన పరిశ్రమలు తెచ్చుకుంటా ఉన్నాం. తద్వారా ఉద్యోగాలను ఏదైతే హామీ ఇచ్చామో 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో మీ అందరికీ అప్పచెప్తామని చెప్పి, ఏ నిరుద్యోగి కూడా ఉండకూడదు అని చెప్పి, ఉద్యోగాన్ని కల్పిస్తామని చెప్పి, కల్పించలేని కుటుంబంలో ఒక ఎంఎస్ఎంఈ స్వయంగా వారి కాళ్ళ మీద వారు నిలబడేలాగా స్వయం ప్రతిపత్తిని కలగజేసేలాగా ప్రయత్నం చేస్తున్నటువంటి పాలన ఈనాటి పాలన. అంతేకాకుండా ఈ రోజున పరిశ్రమలు మీ అందరికీ తెలుసు, 68 లక్షల కోట్ల రూపాయల పరిశ్రమల్ని 23 నెలల కాలంలో తీసుకొచ్చి దాదాపు ఇప్పటికే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినటువంటి ప్రగతిశీల ప్రజాప్రభుత్వం ఈనాటి ప్రభుత్వం, కూటమి నాయకత్వం, చంద్రన్న నాయకత్వంలో అని చెప్పి మనం చేస్తాం. అంతేకాదు సమాజంలో సగభాగమైనటువంటి మహిళలకి చట్టసభల్లో కూడా చట్టం చేసినా చేయకపోయినా 33% రిజర్వేషన్లు ఇస్తాననే సామాజిక అంశాన్ని కానీ, అంతేగాని ఈ రోజున ఆయన మేధస్సులోంచి పుట్టినటువంటి బిడ్డ ఈ సమాజంలో సగభాగమైనటువంటి మహిళా తల్లికి సాధికారత తీసుకొచ్చే అంశంలో ఎన్నో కార్యక్రమాలు ఈ రోజున చేపడతా ఉన్నాం. డోక్రా సంఘాల ద్వారా కానీ, స్వయం సహాయక సంఘాల ద్వారా కానీ అనేక రకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టి ఈ యొక్క రాష్ట్రంలో ఆనందకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి, ఆర్థిక పరమైనటువంటి, అభివృద్ధితో కూడినటువంటి సామాజిక చైతన్యంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నటువంటి కూటమి నాయకత్వం.